ఇప్పుడు దేశంలో 5 రాష్ట్రాలకు ఇచ్చిన క్లస్టర్లో మనకొకటి రేర్ ఎర్త్ మినరల్స్, అద్భుతమైనటువంటి అవకాశం మనకి. తద్వారా అందుకనినే ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఉంటుందంటే బడ్జెట్ ఇదివరకటి రోజుల్లో పుస్తకాలు ఉండే, బ్రిటిష్ వాడి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆ సూట్ కేసు పట్టుకు రావడం ఇదంతా. నిర్మలా సీతారామన్ వచ్చాక ఏం చేసింది, అంటే అది కలోనల్ సిస్టమ్, అంటే బ్రిటిష్ వాడినే మనం 77 ఏళ్ళ నుంచి ఫాలో అవుతూ వచ్చాం, 70 ఏళ్ళ నుంచి. ఆ దరిద్రాన్ని తీసేసి ఏం చేసింది, మనకి పాత రోజుల్లో నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు ఈ మా నాన్నగారు పనిచేసే షాపులో వాళ్ళది ఆ అకౌంట్ బుక్ ఉంటది కదా, దాన్ని ఒక క్లాత్ లో చుడతారనమాట, రాసేయడం పూర్తయ్యాక దాన్ని క్లాత్ లో చుట్టి దేవుడి దగ్గర పెట్టి ఉంచుతారనమాట. అట్లాగా రెడ్ క్లాత్ లో పెట్టుకుని పట్టుకొచ్చింది ఇవిడ, ఏది ల్యాప్టాప్ పట్టుకొచ్చింది. ఇప్పుడు అంతా డిజిటల్ అక్కడ. దాంతో పాటు బడ్జెట్ లో ఇదివరకటికి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి ఇంత కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషను అనేది పైన హెడ్డింగ్ పెడితే ఇరిగేషన్ 1 లక్ష కోట్లు అంటే ఏ ఏ రాష్ట్రానికి ఎంత అన్నది మొత్తం రాసి ఉంటుంది అందులో. అంటే సైడ్ హెడ్డింగ్ అది, దాని కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అది చదువుకుంటే వాటిట్లో మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో చూస్తారు. అసలు నన్ను అడిగితే ఈ రాసిన వాళ్ళు, తిట్టుకునేటటువంటి వాళ్ళు ఆ బడ్జెట్ పేపర్లే చూసుండరు. ఆ డీటెయిల్స్ చదివితే కదా తెలిసేది. ఎవడు చెప్పాడు?